అలా గైస్ ఏపీ డిగ్రీకి సంబంధించిన థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ అయితే వస్తుందా లేదని చెప్పేసి చాలామంది అడిగారు కదా. సో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. సో మనకైతే థర్డ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి. షెడ్యూల్ గురించి అయితే వివరంగా చెప్తాను. సో నేను చెప్పినట్టు అబ్ ఆప్షన్స్ అండ్ మోర్ దెన్ కాలేజెస్ అన్నీ కూడా ఫాలో అప్ అవుతే మీకు మంచి సీట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. సో లాస్ట్ టైం మన తరపు నుంచి వెళ్ళిన ఒక 5 నెంబర్స్ టు 10 నెంబర్స్ దాకా అయితే మనం అనుకున్న కాలేజెస్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజెస్ అయితే రావడం అయితే జరిగింది. సో షెడ్యూల్ వచ్చేసి మనకి అక్టోబర్ 25 కాడి నుంచి 26 అంటే ఈరోజు రేపు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వచ్చేసి 25 నుంచి 27 తారీఖు దాకా అయితే సర్టిఫికేట్ల వెరిఫికేషన్స్ ఉంది. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్కి సెకండ్ కౌన్సిలింగ్ రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే థర్డ్ కౌన్సిలింగ్ అయితే మీరైతే అబ్ ఆప్షన్స్ అయితే ఎక్కువ పెట్టుకొని అయితే మెయింటైన్ చేయండి. అండ్ వచ్చేసి అసలు ఫస్ట్ సెకండ్ అసలు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, నేను ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అయితే డిగ్రీలో అయితే జాయిన్ అవ్వడానికి ఉంది. బైపీసీ స్టూడెంట్స్ బీ ఫార్మసీ డి ఫార్మసీ కూడా సీట్లు అయితే అలాట్మెంట్ అవునాయి కాబట్టి వాళ్ళకి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డిగ్రీ కూడా అయితే మీరు పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. అండ్ అబ్ ఆప్షన్స్ వచ్చేసి అక్టోబర్ 28 నుంచి 29 తారీఖు దాకా అయితే ఉంది. పెట్టుకున్న డేట్ని అబ్ ఆప్షన్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అక్టోబర్ 30 తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సీట్ అలాట్మెంట్ వచ్చేసి నవంబర్ 1 తారీఖు అండ్ కాలేజ్ రిపోర్ట్ వచ్చేసి 1 తారీఖు నుంచి 4 తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇప్పటిదాకా అడ్మిషన్లు అయితే లేట్ అయింది కాబట్టి ఈసారి పర్టిగా అవడం అయితే థర్డ్ కౌన్సిలింగ్ ఏంటంటే కరెక్ట్గా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే